ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతైర్పుణ్యైర్వినా లభ్యతే. వివేక చూడమనిలో ఇది రెండోదో మూడోదో శ్లోకం. వివేక చూడమని ఒక గ్రంథం శంకరాచార్యుల వారు మనకు ఆత్మజ్ఞానము ఏ విధంగా కలుగుతుంది అని మనకు ఒక మార్గాన్ని దాంట్లో ఉపదేశించండు. దాన్ని ప్రకరణ గ్రంథము అంటారు అన్నమాట. అయితే దాంట్లో జంతువునాం నరజన్మ దుర్లభం అన్నాడు. జంతువులలో మొత్తం జంతువులు ఎన్ని చెప్పండి? 84 లక్షల రకాలు. ఎన్నే? 84 లక్షల రకాలు. వీటన్నిటిని జంతువులు. జంతువు అని ఎందుకు పేరు వచ్చిందంటే జాయతే ఇది జంతువు అంటే పుట్టినందుకు జంతువులు అని పేరు. ఎవరు పుడితే వాళ్ళు జంతువులుగా. జాయతే ఇది జంతువు. ఎందుకు మనం పుట్టినమా పుట్టలేదా కాబట్టి మన జంతువులం. కానీ జంతువులలో కూడా నరజన్మ దుర్లభం. ఈ మానవ జన్మ అనేది కలగడము ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ మనకు కలగదన్నమాట. మరి తతో జంతువునాం నరజన్మ దుర్లభమత పుంస్త్వం. దాంట్లో మొగళ్ళు అయి పుడితే ఇంకా పుణ్యం అంట. మొగోళ్ళు అంటే గురువు దగ్గరికి పోయి శ్రవణము మరణము, హిమాలయాలకు పోతారు. గురువుల దగ్గరికి పోయి శ్రవణము మరణము చేసి వాళ్ళు తపస్సు చేస్తారు. ఆడవాళ్ళకి అది వీలవుతుందా? వేదం చదవాలంటే వేదాలేమో స్త్రీలు యోగ్యులు గారంట. వాళ్ళు చెప్తారు, నేను అన్నది కాదు, ఆడవాళ్ళకి నేర్పొద్దు అంటారు. మరి ఎందుకు నేర్పొద్దో నాకు తెలియదు, వాళ్ళని అడగాలది. జంతువునాం నరజన్మ దుర్లభమత పుంస్తం తతో విప్రత. మరి పురుషులలో కూడా కొంతమంది 6 ఏళ్లకు, కొంతమంది 8 ఏళ్లకు, కొంతమంది 12 ఏళ్లకు గాయత్రి చేసుకుంటారు కదా. గాయత్రి యజ్ఞోపవీతం వేస్తారు కదా. యజ్ఞోపవీతం జంజం అంటారు మామూలు ఇక్కడ భాష. యజ్ఞోపవీతం గురువు దగ్గర గాయత్రి మంత్రం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్వరో. ఈ మంత్రాన్ని ఉపదేశం చేసి త్రిసంధ్య అంటే 3 కాలాలు స్నానం చేయాలి. 3 కాలాలు దీన్ని ఏం చేయాలా? దీన్ని జపం చేయాలి. తుర్కోలు ఏమో 5 సార్లు చేస్తారు. వాళ్ళు తుర్కోలు ఎన్నిసార్లు చేస్తారు? 5 సార్లు. మీరు 3 సార్లు చేస్తారా? మేము 5 సార్లు చేస్తామంటారు. ఓ మనకంటే వాళ్ళే గ్రేటు. గ్రేట్ అంటే మరి వాళ్ళు 5 అయింది కదా. మన ఎన్నైనాయి? 3 త్రికాల సంధ్య అంటారు అనమాట. ఉదయం సంధ్య, మధ్యాహ్నం సంధ్య, సాయంత్రం సంధ్య ఉంటాయన్నమాట. పశువులు చేస్తాయి, అవి చేయలేవు. విప్రుడు అందరికీ అధికారంలో ఎవరైతే యజ్ఞోపవీతం వేసుకుంటారో ఎవరైనా వేసుకోవచ్చు యజ్ఞోపవీతం. అంటే వ్రతం. ఈ రోజు నుండి నేను మాంసం తినను, ఈ రోజు నుండి కోడిగుడ్లు తినను, ఈ రోజు నుండి నేను కళ్ళు సారా తాగను, ఈ రోజు నుండి నేను అబద్ధాలు చెప్పను అని ఇట్లా కొన్ని వ్రతాలు ఉంటాయి. అవన్నీ పాటించుకొనే అప్పుడు సంధ్యావందనం అనమాట. సూర్యశ్చ మామన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యకృతేభ్యో పాపేభ్యో రక్షంతాం యద్రాత్ర్యా పాపమకార్షీన మనసా వాచా హస్తాభ్యాం పద్భ్యాం ఉదరేణ శిష్ణ యత్కించదృతం మయీదమృతయోనో సూర్యే జ్యోతిజ్యోహోమి స్వాహ. అంటే రాత్రంతా నేను ఏమో పాపాలు చేసినాయో ఆ పాపాలకు నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. రాత్రి కొన్ని పాపాలు చేస్తారు కదా, ఆ పాపాల కోసం అన్నమాట. మళ్ళీ మధ్యాహ్నం ఉదయం నుండి మధ్యాహ్నం దాకా కొన్ని పాపాలు చేస్తారు కదా, ఆ పాపాలు పోడగొట్టడానికి మధ్యాహ్నం. మళ్ళీ ఆ తర్వాత మధ్యాహ్నం నుండి పండుకున్నలోకి సాయంత్రానికి కొన్ని పాపాలు చేస్తారు కదా, ఆ పాపాలు కడుక్కోవడానికి అన్నమాట. 3 కాలాలేమో స్నానం చేయాలా, 3 కాలాలేమో సంధ్యావందనం చేయాలా. అది మన పూర్వకాలం అన్నమాట. పశువులకి ఇది వీలవుతుందా? కాదనమాట. అందుకనే జంతువునాం నరజన్మ దుర్లభమత పుంస్తం తతో విప్రత. ఈ విధంగా యజ్ఞోపవీతం చేసుకునే వాళ్ళు విప్రులు అంటారు అనమాట. ఇప్పుడు ఆ భర్తయ్య వీళ్ళందరూ యజ్ఞోపవీతం చేసుకున్నారు. తస్మాత్ వైదిక ధర్మ మార్గపరత. ఈ యజ్ఞోపవీతం వేసుకొని వేదం చెప్పిన మార్గం గుండా నడవాలట. యజ్ఞోపవీతం వేసుకున్నాం కానీ వేదం చెప్పినట్టు నడవకపోతే ఎట్లా? వేదం ఏం చెప్పింది? ఓం సత్యం వద ధర్మంచర స్వాధ్యాయానమా ప్రమదితవ్యం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాని. గురువుల దగ్గరికి పోవాలా, గురువులకు అన్ని రకాలుగా బోధించిందనమాట. ఆ చెప్పిన ప్రకారంగా నడుచుకోవాలి. విద్వత్వం అస్మాత్ పరం. దానికంటే కూడా
శాస్త్రాధ్యయనం. ఏం చేయాలా? శాస్త్రాధ్యయనం. శాస్త్రాలు ఎన్ని చెప్పండి? ఆస్తిక శాస్త్రాలు 6 ఉన్నాయి. పూర్వమీమాంస ఒకటి, ఉత్తరమీమాంస ఒకటి, న్యాయం ఒకటి, వైశేషికం ఒకటి, సాంఖ్యం ఒకటి, యోగం ఒకటి. ఎన్ని అయినాయి? 6. ఈ చదువుకున్నాడు వాడికంటే కూడా గొప్పనంటే ఇంకా విద్వత్వమస్మాత్పరం ఆత్మ వివేచనం. చదువుకుంటారు కొంతమంది, చదువుకుంటారు. ఆయన చదువుకున్నది 10 మందికి చెప్తారు. కానీ మరి ఈ శరీరంలో నేను ఎవరు? ఈ శరీరంలో నేను ఎవరు? ఇప్పుడు మీకు శరీరాలు ఉన్నాయా? ఎవరి శరీరం వాళ్ళకు ఉన్నది కదా. ఇప్పుడు నా శరీరం ఇది, నీ శరీరం అది, నీ శరీరం ఇది. మీకు మనసు ఉందా? మీకు మనసు ఉందా లేదా? ఏమో మీకు బంగారం అవుతున్నది, మరి మనసు ఉందా లేదా? మనసు ఉంది. మీకు శరీరం ఉంది, మీకు మనసు ఉంది. ఈ శరీరం మనసు మీకు ఏం చేస్తున్నాయి? సేవ చేస్తున్నాయి. ఇప్పుడు ఏదో ఊళ్ళ నుండి దుకాళ్ళ నుండి ఇళ్ళ నుండి ఇక్కడికి వచ్చిందా? మరి శరీరం లేకపోతే మీరు రాగలుగుతారా? మరి మనసు లేకపోతే రాగలుగుతారా? ఈ శరీరము మనసు నీకు సేవ చేస్తుందా, చేస్తలేదా? మరి శరీరం నీకు సేవ చేస్తుండే, మనస్సు నీకు సేవ చేస్తుండే, మరి నువ్వెవరు? దీన్ని ఆత్మ విచారణ అంటారు అన్నమాట. మనం ఆత్మ, మనకు ఇది అనాత్మ. అంటే శరీరం అనేది వచ్చింది, మనస్సు అనేది వచ్చింది, మధ్యలో వచ్చినాయి. ఇవి మనకు సేవ చేస్తున్నాయి అట్లా అన్నమాట. ఈ శరీరంలో ఈ మనస్సులో నేనెవరు అని ఈ ఆత్మానాత్మ విచారణ ఉంది కదా. ఈ ఆత్మానాత్మ విచారణ తెలుసుకున్నవాడు ఇంకా గొప్పవాడు. స్వనుభవో, దాని తర్వాత చెప్తున్నాడు నేను ఆత్మనే అనే అనుభవానికి రావాలంట. ఇప్పుడు మీకు ఏం అనుభవానికి వస్తుంది? మీకు ఏం అనుభవానికి వస్తుందో చెప్పు. నేను ఆత్మ నా అనుభవానికి వస్తుందా? నేను పలానాయన కొడుకును, నేను పలానాయన కూతురును. నీ పేరేం పేరంటే ఏం చెప్తావు నువ్వు? నేను ఆత్మను అంటావాను అనమాట. నీ పేరేమంటే భర్తయ్య అంటాడు. అర్థమైందా? ఏదో పేరు చెప్తాడు, కానీ నేను ఆత్మను అంటున్నాడా? నేను ఆత్మను అని అంటే ఆడు గొప్పోడు అంట. నేను శరీరం కాదు. మనోబుద్ధి అహంకార చిత్తాది నాహం నచ శ్రోత్ర జిక్వే నచ ఘ్రాణనేత్రే నచ వ్యోమ భూమిర్న తేజోన వాయు చిదానంద రూప శివోహం శివోహం. ఈ దీంట్లో ఏది నేను కాదు, నేను ఆత్మననే అనుభవానికి వస్తే అది అన్నమాట స్వనుభవో. మరి అదే చెప్తున్నాడు, విద్వత్వం అస్మాత్పరం ఆత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మన సంస్థితి. నేను ఆత్మననే అనుభవానికి వచ్చినా కానీ ఆత్మస్వరూప స్థితిలో ఉండాలి. ఇప్పుడు మాకు కూడా వస్తుంది, నేను గ్రంథాలు చదివేప్పుడు నేను ఆత్మనని నాకు అనిపిస్తుంది. మీరు కూడా భాగవతం చదివినప్పుడు నేను ఆత్మనని మీకు అనిపిస్తుంది. కానీ అనిపించిన దాంట్లో అట్లే ఉండాలంటారు. నేను ఆత్మనని ఆత్మస్వరూపంలో ఉండాలి, ఇటాటు పోకూడదు అనమాట. అది బ్రహ్మాత్మన సంస్థుతి ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతైర్పుణ్యైర్ వినా లభ్యతే. అట్లా నువ్వు బ్రహ్మాత్మ స్థితిలో ఉండి శరీరాన్ని త్యాగం చేసినావు అనుకో, ఆ శరీరాన్ని త్యాగం చేసి అదే ఊడిపోయింది అనుకో, అప్పుడు నీకు జన్మ అనేది ఉండదు. లేకపోతే మాటికి పుట్టాల్సిందే, మాటికి చావాల్సిందే, మాటికి ఈ కష్టాలు అనుభవించాల్సిందే. సంసార సాగరం ఘోరం అన్నాడు. ఘోరం అంటే ఎట్లుంటుందంటే, మా గురువుగారు చెప్పేది, చెరకు గడ్డ ఉంటుంది కదా, చెరకు గడ్డ మొదటి దగ్గర తీయగా ఉంటుందంట, చివరికి వచ్చేప్పటికి ఒగురు అవుతుందంట. మీకు ఎప్పుడన్నా అనుమానం ఉంటే ఒక చెరకు గడ్డ కొనుక్కుపోయి తిరిగి చూడండి, తెలుస్తుంది మీకు. మొదలేమో తీయగా ఉంటుంది, చివరికి వచ్చేప్పటికు ఒగురు ఎక్కడెక్కడో ఉంటుంది అనమాట. సంసారం అట్లా ఉంటుందంట. మొట్టమొదటి పెళ్లి చేసుకున్నప్పుడు చాలా తీయగా ఉంటుందంట. ఇక మెల్లమెల్లగా ఈ పిల్లలు ఆ పిల్లలు పుట్టి ఈ సంసారం ఆ సంసారం, వీరు ముసలోళ్ళు అయ్యేప్పటికీ మా ఇంట్లో వద్దుపో, మీ ఇంట్లో వద్దుపో, ఎప్పుడు నేనే పెట్టాలా, ఇంకెవరు లేరా. ఇక ఆ ముసల్తనం వచ్చేప్పటికీ నారాయణ ఎందుకు పెళ్లి చేసుకుంటే, ఎందుకు పిల్లలు కంటి, ఓ దేవుడా తొందరగా నన్ను తీసుకోకపోయా ఈ దేవుడు, నేనేం నేనేం పాపం చేసినా. కొంతమంది అనుకోరా. ఆ ముసల్తనానికి వచ్చేప్పుడు సప్ప ఇది సంసార సాగరం ఘోరం. అర్థమైందా? ఈ విధంగా ఈ సంసారం అనేది ఇప్పుడు మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు దొండ చెట్టు ఉందనుకోండి, దొండ చెట్టును మొదలు కోసేసినాం అనుకోండి, చచ్చిపోద్ది అది.
మళ్ళీ నీళ్ళు పోస్తే ఏమవుతుంది, మళ్ళీకి వస్తుందా రాదా? ఆ విధంగానే మనకు కర్మ, మనం చేసుకున్న పుణ్యము పాపం కర్మ ఉన్నది కదా, కర్మనే మనకు గడ్డ, ఈ లోపల గడ్డ అన్నమాట. ఆ కర్మ ఉన్నంత కాలము నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఈ శరీరం అనే మొలక వచ్చేదే. ఈ శరీరంతో పాటు కర్మలు అనేటివి వస్తాయి అన్నమాట. ఈ మళ్ళా జన్మ ఎత్తకూడదు, ఈ కర్మను మాకొద్దు, ఈ జన్మ ఎత్తకూడదు అంటే మనం ఏం చేయాలంటే ఇట్లాంటి పవిత్రమైన కర్మలు తమేతం వేదాన వచనైన బ్రాహ్మణ వివిధిశంతి యజ్ఞేన దానేన తపస అనాశకేన. వేదం చెప్పిన మార్గంలో యజ్ఞం చేసి దానం చేసి తపస్సు చేసి మనం ఏం చేయాలంటే కడుక్కోవాలి. కడగడం అంటే ఇప్పుడు మన శరీరాన్ని కడుగుతామా కడగమా? రోజు పొద్దున్నే లేవంగానే దీనికి పండ్లు కడుగుతామా? మొఖంలో నీళ్ళు పోసి మొఖం కడుగుతామా? మళ్ళీ 2-3 బకెట్లు నీళ్ళు పోసి సబ్బేసి శరీరానికి కడుగుతామా? ఒకసారి కడిగితే అయిపోతుందా? మళ్ళీ అట్లా బాజారుకు పోయి రాగానే మళ్ళీ పడుతుంది దీనికి, మళ్ళీ కడగాల. ఈ శరీరాన్ని ఎప్పుడు కడుగుతూనే ఉంటామన్నమాట. ఇక్కడ ఏం చెప్తుండంటే శరీరాన్ని కాదు మనసును కడగమంటుడు. ఏమంటుడు? మనసును కడగమంటున్నాడు. మరి మనసును కడగాలంటే ఏం చేయాలా అంటే యజ్ఞము దానము తపస్సు నీ ఇష్టం ఉన్నట్టు చేయొద్దు. తమేతం వేదాను వచ్చినైనా వేదం చెప్పిన పద్ధతి ప్రకారంగా నీకున్న సంపద ఉన్నది కదా, సంపద డబ్బు సంపాదిస్తావు కదా, డబ్బు సంపాదించి పిల్లలకి ఇవ్వద్దట. వాళ్ళు ఎట్లా చూస్తున్నారు చూడు, స్వామి ఇట్లా చెప్తున్నారు. నేను చెప్తలేను, వేదం చెప్తుంది. పిల్లలకు డబ్బులు ఇవ్వద్దు, బతుకుతేరు విద్య నేర్పు. తల ఓ దుకాణం పెట్టి వాళ్ళ పాటికి వాళ్ళు బతుకుతారు, ఏదో చేస్తారు, కానీ నువ్వు సంపాదించింది మాత్రం పిల్లలకు ఇవ్వద్దు. అది యజ్ఞాలు దానాలు తపస్సులు వేదం చెప్పిన ప్రకారంగా మొత్తం దానం చేస్తే అప్పుడు మనసును కడిగినట్టట్టుగా, అప్పుడు కడిగినట్టు అన్నమాట. నువ్వు సంపాదించివి నీ కొడుకులకు బిడ్డలకంతా ఇచ్చిపోతివి, ఇచ్చిపోతే ఇక మనసును కడిగినట్ట అట్లే ఉంటుంది. మళ్ళా వీళ్ళు చచ్చిపోతారు కదా, ఇక వాళ్ళకి వీళ్ళు కొడకైపోతాడు, వీళ్ళకు వాళ్ళు కొడకై పుట్టికి చక్రం నడుస్తూనే ఉంటుంది అన్నమాట. అందుకనే మనము మానవ జన్మ ఎత్తిన తర్వాత మనం శరీరానికి ఏ విధంగా స్నానం చేస్తున్నామో మనస్సుకు ఆ విధంగా మనము యజ్ఞాలు చేసి దానాలు చేసి తపస్సులు చేసి మనకున్న డబ్బును ఐశ్వర్యం ఎంత ఉందో అంతటికి మొత్తం ఉన్న కాడికి. నిన్న పేపర్లు వచ్చింది, గుజరాత్లో అంట మన ఒక ఆయన దగ్గర 2000 కోట్లు అంట. ఎంత? 2000 కోట్లు. వాళ్ళిద్దరు తల్లిదండ్రులు మొత్తం రోడ్లెంబడి పారబోసింది డబ్బులంతా, బంగారము ఎండి అంతా పారబోసి సన్యాసం తీసుకున్నారంట. అర్థమైందా? ఎందుకు తీసుకున్నారంటే వాళ్ళకు ఒక కొడుకు అంటే ఒక బిడ్డ అంట. బిడ్డకేమో 19 ఏళ్ళంట, కొడుకుకేమో 23 ఏళ్ళంట. వాళ్ళిద్దరు సన్యాసం తీసుకున్నారట. వాళ్ళిద్దరు సన్యాసం తీసుకుంటే ఎంతగా మన్నా వస్తలేదు ఇంటికి, ఏం చేయాలి మాకు ఇది అని వాళ్ళు మొత్తం వైరాగ్యం కలిగి 2000 కోట్లు మొత్తం దానం చేసి మళ్ళీ వాళ్ళు సన్యాసులు అయిందంట. డబ్బులు ఉంటే సన్యాసులు అవుతారా? డబ్బుల పాటికి డబ్బులు ఉండాలా, బిడ్డలకు వాటికి బిడ్డలు ఉండాలా. సన్యాసం అంటే దొంగ సన్యాసం అంటారు దాన్ని. అర్థమైందా? అన్నీ దానం చేయాలా, దానం చేసి ఏమి లేకుండా కడిగేయాల. దేనికి కడగాల? మనసును కడగాల. మనసు అనేది కేవలము యజ్ఞము దానము తపస్సు నువ్వు చేసిన సంపద ఎంత ఉందో అంతా ఆ వేదం చెప్పిన ప్రకారంగా నువ్వు దాన్ని దానం చేస్తే దాన్ని మనసు స్నానము అంటారు. ఆ మనస్సు పవిత్రమైందనుకో, ఆ పవిత్రమైన మనసులో మేము చెప్పిన మాటలు అంటే వేదం చెప్పిన మాటలు నీకు పడతాయి, అప్పటిదాకా పట్టాయి. ఇప్పుడు ఈ రంగుగుడ్డు ఉందనుకో, రంగుగుడ్డకి ఎన్నిసార్లు రంగు వేసినా దీనికి పట్టుకుంటుందా? పట్టుకోదు. దీన్ని రంగు వేయాలంటే ఏం చేయాలంటే మేము కాశీలో ఉంటే కాశీలో టేడీ నీమ్ అని ఉంటుంది. టేడీ నీమ్ ఆ సందులో పోతే ఒక ఆయన తుర్కోళ్ళు ఆయన దుకాణం పెట్టుకుంటూ వాళ్ళు ఇట్లనే అమ్మగారులు అయ్యగారులు వీళ్ళు రంగులు మార్వాలని తెచ్చిస్తారు పాతదాన్ని. ఆయన ఏం చేసేది దాంట్లో నీళ్ళల్లో ఏదో ఇంత మంది వేసేది, ఈ గుడ్డ వేసేది, రంగంతా పోయి తెల్లగా అయ్యేది. తెల్లగా అయిన తర్వాత మళ్ళీ రంగులో ముంచేది. మరి నేనన్నా ఈ ముందు తెల్లగా ఎందుకు చేస్తున్నాం, అట్లే ముంచుతాను అట్లా పట్టదని చెప్పిండు. ముందు పాత రంగు తీసేయాల. ఆ విధంగానే ఈ సంసారం రంగు తీసేస్తేనే సన్యాసం రంగు పడుతుంది. సన్యాసం రంగు సంసారం రంగు అట్లే ఉండాలా. సన్యాసం రంగు కూడా పట్టుకోవాలంటే అది పట్టదు ఇది పట్టదు అన్నమాట. మనమేమో సన్యాసం కాక తప్పదు, మనం సన్యాసం తీసుకోక తప్పదు. ఈరోజు కాకపోయినా రేపైనా ఎల్లుండైనా సన్యాసము
ఏంది అట్లా చూస్తున్నావు ఏందమ్మా? మీ 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 తాత పేరు ఏం పేరు? మీ రాజే తాత పేరు ఏం పేరు? తెలియదు కదా. మీ రాజే తాత ఉన్నాడా ఇప్పుడు? ఏడికి పోయిండు? సన్యాసం తీసుకొని పోయిండు. సన్యాసం అంటే వదలడం అన్నమాట. సన్యాసం అంటే ఇప్పుడు చచ్చినప్పుడు అన్నీ వదిలిపెడతా కదా. ఏమన్నా వస్తుందా చెప్పి, ఏమైనా గల్లపెట్టి వస్తుందా, రూపాయి బిల్లు వస్తుందా, ఏమన్నా వస్తుందా చెప్పండి. బంగారం గింగారం అంతా ఇంకా దింపుడు కల్లం ఉంటుందంట. నేను ఎప్పుడు పోలేదు అడిగి దింపుడు కల్లం దగ్గరికి. అమ్మగారులు చచ్చిపోతే ఇక దింపుడు కల్లం రాకపోతుందంట బంగారం. అది ఇక మెడలకు చెవులకు ఏమేమి ఉన్నాయో అన్నీ ఒలుచుకొని తగలు పెడతారంట. మళ్ళీ ఈ ఊళ్ళే తగలు పెడతారు, ఎట్లా తగలు పెడతారో తెలియదు నాకు. అంటే ఒలుస్తారా? అంటే తగలు పెడతారా బంగారంతో? అంతా ఒలుస్తారా? అంత బంగారం కూడా ఏం లేదు. ఇక మాతాలాస్తి పితాలాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గురావు నాస్తి. ఉన్న కాడికి అంతా వదిలిచ్చి అంతా అన్నీ వదిలే వెళ్ళిపోతావు కదా. శాస్త్రం ఏం చెప్పిందంటే ఎట్లా వదలక తప్పదు కదా, కొంచెం ముందు వదలరాదా అని చెప్తుంది. ఎట్లా వదలక తప్పదు. అయిపోయా కొంచెం పిల్లలు పెద్దగా అయ్యారు అనుకోండి, పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి అనుకోండి, వదిలిపెట్టేసేయండి. ఇక వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు అన్నమాట. ఇంకా వాళ్ళ కొడుకులకు సేవ చేయాల్సిన బాధ్యత మనకు లేదు. నువ్వు కల్పించుకొని చేస్తున్నావు, కానీ నీ చిన్న సంతానం అయితే నువ్వు సంసారానికి సేవ చేసే డ్యూటీ నీకు లేదు. ఆ పిట్టెలు వేలు కొంచెం రెక్కలు కాగానే తన్నేస్తాయి అన్నమాట. ఆ విధంగానే మనుషులు మీరు కూడా సంసారం చేయాలా. రాముడు పెళ్లి చేసుకోలేదా, కృష్ణుడు పెళ్లి చేసుకోలేదా, ధర్మరాజు పెళ్లి చేసుకోలేదా? అందరు పెళ్లి చేసుకున్నారు, అందరు పిల్లలు కన్నారు, కానీ వాళ్ళు తప్పకుండా వానప్రస్థం. భారతం చదవండి, భారతంలో వానప్రస్థం తీసుకున్నారు. ఎవరు? ధర్మరాజు. వీళ్ళందరూ వానప్రస్థం తీసుకున్నారు. మీరు రామాయణం చదవండి, శ్రీరామచంద్రుడు వానప్రస్థం తీసుకున్నాడు అనమాట. ఆ విధంగానే ఎల్లకాలం బురదలో ఉండదు. సంసారం ఒక బురద లాంటిది అనమాట. కొంచెం సంసార బాధ్యతలు తీరిపోగానే వాళ్ళకి పైసలు అయితే ఇవ్వద్దు. నేను చెప్తున్నా, ఎందుకంటే నేను చెప్పేది కాదు. ఒక్క పైస ఇవ్వద్దు వాళ్ళకి. పిల్లలకు నువ్వు బతుకుదేరు విద్య నేర్పు. నువ్వు చదివిస్తావో, ఉద్యోగాలు ఇప్పిస్తావో, వ్యాపారం చేయిస్తావో, ఏదోటి వాటి బతుకుదేరు విద్య నేర్పాలా, కానీ పైసలు మాత్రము ఇవ్వద్దు. పైసలు తీసుకొని బయటికి రండి. వచ్చేసి శుభ్రంగా ఇక తమేతం వేదాన్వచనైన బ్రాహ్మణ వివిధిషంతి యజ్ఞేన దానేన తపసా అనాశకేనా. ఏ కోరిక లేకుండా అంటే నా పిల్లలు ఇప్పుడు భర్తయ్య వీళ్ళందరూ కలిసి యజ్ఞం చేస్తున్నారు. యజ్ఞం చేస్తే ఆ కృష్ణానంద స్వామి సంకల్పం చెప్పినాడే. ఏమో సంకల్పం చెప్పిండు నీకు? ధన కనక వస్తు వాహన అని చెప్పి చెప్పలేదా? అది మళ్ళీ సంసారం మెడకేసుకుంటున్నారు అన్నమాట. అర్థమైందా? ఏ సంకల్పం అంటే మనకి ఏదొద్దనమాట. ఏదో దైవ ప్రీత్యర్థం, భగవంతుని ప్రీత్యర్థం, అయ్యా నీ సంతోషం కోసం నేను యజ్ఞం చేస్తున్నా అని మనము దైవ ప్రీతి కోసమే యజ్ఞం చేయాలా, దైవ ప్రీతి కోసమే దానం చేయాలా, దైవ ప్రీతి కోసమే తపస్సు చేయాలా. ఈ తమేతం వేదానువచనేన బ్రాహ్మణ వివిధిషంతి యజ్ఞేన దానేన తపస అనాశకేన ఏతమేవ విదిత్వా మునిర్భవతి. మరి ఈ విధంగా మనం గురువుల దగ్గర కూర్చొని మరి నేను ఆత్మనని మనకు జ్ఞానం కలుగుతలేదు కదా. మరి జంతువులలో ఒక మానవుడికి మాత్రమే ఈ శరీరంలో నేను శరీరిని ఆత్మం అశరీరం శరీరేషు అనవస్థేషు అవస్థితం మహాంతం విభుమాత్మానం మత్వాధీరో నశోచతే. మనకు దీంట్లో ఉపనిషత్తులు వస్తుంది అన్నమాట. అశరీరం శరీరేషు, ఈ శరీరాలల్లా మనము శరీరంగా అని తత్వం అన్నమాట. మనకు శరీరాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? మీకు ఎన్ని శరీరాలు ఉన్నాయమ్మా? ఒకటే ఉందా? కానీ నీకు కనబడేది ఒకటే, కానీ 3 ఉంటాయట. కనబడేది ఒకటే, కానీ ఎన్ని ఉంటాయి? 3. స్థూల శరీరం ఇవి తల్లిదండ్రులు ఇచ్చింది. ఎక్కడి నుండి వచ్చింది? తల్లిదండ్రుల నుండి. దీని లోపల మనస్సు ఉంది కదా. ఈ శరీరాన్ని తీసుకురావాలంటే మనసు ఉంటేనే కదా తీసుకొస్తుంది. ఈ మనస్సుని ఎవరు కన్నారు? మనం కనలే. హిరణ్య గర్భ సమవర్తతాగ్రే. హిరణ్య గర్భుడు పరమాత్మ అన్నమాట. దీన్ని సూక్ష్మ శరీరం అంటారు. అది ఈ శరీరం నుండి ఇంకొక శరీరం, ఆ శరీరం నుండి ఇంకొక శరీరం, ఆ శరీరం నుండి ఇంకొక శరీరం మారుతా ఉంటుంది అన్నమాట. యత తృణజలాయిక తృణశాంతం గత్వా అన్యం ఆక్రమ ఆత్మానం ఉపసంహరతి ఏవమేవాయమాత్మ ఇదం శరీరం నిహత్య అవిద్యాం గమయిత్వ అన్యం ఆక్రమ ఆత్మానం ఉపసంహరతి. జలగా ఉంటుంది కదా నీళ్ళల్లో, జలగా
ఆ జలగ ఏం చేస్తుందంటే తుంగ గడ్డిపోస మీకు ఎక్కుతుందంట. ఆ గడ్డిపోస బరువుకు ఆ తుంగ వంగుతుంది. వంగితే ఎదురుగా ఇంకా పూసలు ఉంటాయి కదా, తుంగ పూసలు, అది దాటిని ముందు కాళ్ళతో పట్టుకుంటుందంట. అది పట్టుకొని అది ముందు కాళ్ళతో ఆ తుంగ ఆ గడ్డిపోసగా దానికి పట్టు దొరికిన తర్వాత వెనక కాళ్ళను కూడా వదిలి, అంటే ఈ గడ్డిపోసను వదిలి ఆ కొత్త గడ్డిపోసను పట్టుకుంటుందంట. ఆ విధంగానే మన శరీరం ఒక తుంగ, ఇది దీంట్లో మనం ఉన్నాం అన్నమాట. దీంట్లో ఉన్న తర్వాత కొంతకాలానికి ముసలోళ్ళం అవుతామా కామా, అప్పుడు మనం వంగుతుందా, ఈ శరీరం వంగుతుందా వంగదా? మీ శరీరం వంగుతుందా వంగదా? వంగుతుంది అన్నమాట. ఆ వంగిన తర్వాత మనం చేసుకున్న కర్మ ఉంటుంది కదా, మనం చేసుకున్న కర్మ, ఆ కర్మ మనకు ముందే శరీరం తయారు చేసి పెడుతుందట. ఎన్నో చోట తయారు చేసి పెడితే ఆ శరీరం రెడీ కాగానే ఈ శరీరాన్ని వదిలి ఆ శరీరంలోకి పోతాం. అట్లనే ఈ జన్మకు వచ్చినాం. ఇంకా జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ పోతుంటాం కదా. దీన్ని దీన్ని సూక్ష్మ శరీరం అంటారు. ఏమంటారు? సూక్ష్మ శరీరం అంటారు అన్నమాట. ఏం సూక్ష్మ శరీరం? ఇప్పుడు ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరానికి 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, ముక్కు, నోరు అవయవాలు ఉన్నాయా లేవా? ఆ విధంగానే సూక్ష్మ శరీరానికి కూడా 19 అవయవాలు ఉంటాయి. ఎన్ని? 19. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, మొత్తం ఎన్నైనాయి? 19 సూక్ష్మ శరీరం అంటారు అన్నమాట. దీన్ని సూక్ష్మం అంటే ఇది కనబడ్డట్టు కనబడదు కానీ ఉంటుంది. ఇది అందరికీ ఇది కనబడుతుంది. అందరికీ నువ్వు కనబడతావు కానీ నీ మనస్సు ఎట్లుందో నాకు తెలుస్తుందా? కొద్ది రోజులు సహవాసం చేసి తెలుస్తుంది, మంచిదానివా చెడ్డదానివా అని పట్టేస్తారన్నమాట. దీనికంటే అది సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి సూక్ష్మ శరీరం అని అంటారు. దాని పేరు పెట్టిన మనస్సుకు. తర్వాత ఇంకోటి ఏంటంటే లోపల కారణ శరీరం ఒకటి ఉంటుంది. ఏం శరీరము? కారణ శరీరం. కారణం అంటే ఈ స్థూల శరీరము సూక్ష్మ శరీరం రావడానికి కారణం ఒకటి ఉంటుంది. కారణం ఏంటంటే ఇప్పుడు నేను ఆత్మ అని నీకు అనుభవానికి వస్తుందా? వస్తలేదు. నేను ఆత్మనని తెలవకపోవడమే కారణ శరీరం. ఇంకోటి ఏంటి కదా, దాని కాళ్ళు చేతులు ఏముండవు. మనం ఆత్మైనా నేను ఆత్మనని నీకు తెలుస్తలే, నేను ఆత్మనని నాకు తెలుస్తలేదు. దీన్నే కారణం అంటారు, దీన్నే కారణ శరీరం అంటారు అన్నమాట. అయితే ఈ కారణ శరీరం ఉంది కదా, ఇది ఇంకా సూక్ష్మం అన్నమాట. అవిద్య అంటారు, దీన్ని అజ్ఞానం అంటారు, మాయ అంటారు, ఎన్నో పేర్లు పెట్టారు దీనికి పెద్దవాళ్ళు. 16 పేర్లు ఉన్నాయని, 16 పేర్లు ఉన్నాయట. ఆజా అంటారు, ఏదేదో అంటారు అన్నమాట, రకరకాల పేర్లు ఉన్నాయి. ఈ 3 శరీరాలు ఉన్నాయి మనకు. ఒకటి స్థూల శరీరము, ఒకటి సూక్ష్మ శరీరము, ఇంకొకటి కారణ శరీరాలు. 3 శరీరాలు ఉంటే ఇది పనిచేస్తున్నది. దీంట్లో ఏ శరీరం లేకపోయినా ఇది కన్ను చూడలేదు, చెవు వినలేదు అన్నమాట. అయితే మరి ఈ శరీరాలు ఎవరికి? నీకున్నాయి. మరి నువ్వెవరు అంటే పరమాత్మ. అశరీరం శరీరేషు. ఈ శరీరాలలో శరీరం అంటే ఏంటంటే శీర్యతే కాలేన ఇది శరీరం. కొంతకాలం అయిన తర్వాత నశించిపోయేదాన్ని శరీరం అంటారు. ఇప్పుడు శరీరం చూడు, చిన్న పిల్లల్ని ముద్దులు పెట్టుకుంటారు. అందరూ చిన్న పిల్లలు ఉంటారు కదా, ముద్దులు పెట్టుకుంటారు. ముసలాళ్ళు ముద్దు పెట్టుకుంటారు. ఎవరన్నా అంటారు అన్నమాట. శరీరం అదేగా, ఏమైంది? వికారం అయిపోయింది. ముందు పెట్టుకుంటూ అవుతుందా? పోటారు, దూరంగా వెళ్ళగొట్టరు అన్నమాట. మరి ఏమైంది? కాలేన కొంతకాలానికి నశించిపోయే స్వభావం కలిగింది కాబట్టి దీన్ని శరీరం అంటారు అన్నమాట. పెద్దోళ్ళందరూ పోయిన రాపోలేదా? మనం కూడా పోతాం, డేట్ తెలియదు అంతే. మనం అందరం పోయే వాళ్ళమే, మన డేట్ తెలియదు. మీరు రాసి పెట్టుకోండి, గ్యారంటీగా పోతారు అందరు. నేను కూడా పోతాను అనుకో, శరీరం చెప్తున్నా. కొంతకాలానికి నశించి దాన్ని శరీరం అంటారు అనమాట. ఆ విధంగానే కారణ శరీరం కూడా మరి ఈ సూక్ష్మ శరీరం, కారణ శరీరం కూడా గురువు దగ్గరకు వచ్చి మరి శ్రవణం చేయాలన్నమాట. ఏది? ఉపనిషత్తులు శ్రవణం చేసేసి మరి ఈ శరీరం నేను కాదు, ఈ స్థూల శరీరం నేను కాదు, సూక్ష్మ శరీరం నేను కాదు, కారణ శరీరం నేను కాదు, నేను అశరీరిని అని తెలుసుకుంటే అశరీరం శరీరేషు అనవస్థేషు అవస్థితం. అంటే మనకు నీకు అవస్థలు అంటే తెలుసా? అవస్థలు అంటే ఏం చెప్పండి? కాళ్ళు నొప్పులు పట్టుకున్న వాళ్ళకి అవస్థలు ఉంటాయా? ఉండయా? నడుము నొప్పులు పట్టుకున్న వాళ్ళకి అవస్థలు ఉంటాయా? ఉండయా? తింటే అరగకపోతే, అన్నం అరగకపోతే అవస్థలు ఉంటాయా? ఉండయా? పండుకుంటే నిద్ర రాకపోతే అవస్థలు ఉంటాయా? ఉండయా? పిల్లలు చెప్పినట్టు వినకపోతే అవస్థలు ఉంటాయా? ఉండయా? వ్యాపారం పెడితే లాభం రాకపోతే అవస్థలు ఉంటాయా? ఉండయా? ఈ అవస్థలు కాదు, దీన్ని అన్నీ కలిసి జాగ్రత్త అవస్థ అంటారు. దీన్ని ఏమంటారు? జాగ్రత్త అవస్థ. ఈ జాగ్రత్తే ఒక అవస్థ. మనకు లేచినప్పటి నుండి అదే అవస్థలేగా. ఈ శరీరాన్ని స్నానం చేయించి గుడ్డలు కట్టినప్పటి నుండి
మళ్ళీ రాత్రి దీనికి పడకేసి పరుపేసి ఫ్యాన్ వేసి పండబెట్టిందాక అన్ని అవస్థలే కదా దీన్ని జాగ్రత్త అవస్థ అంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే స్వప్న అవస్థ. రాత్రిపూట కళ్ళలు వస్తాయి కదా, ఆ కళ్ళలో కూడా ఇట్లాంటివి ఏమేమో కష్ట సుఖాలు వస్తుంటాయి, అదొక అవస్థ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే సుషుప్తి అవస్థ. మనక్కడ జాగ్రత్త ఉండదు, స్వప్నం ఉండదు, ప్రశాంతంగా నిద్రపోతాం. మనకి ఏమి తెలియదు, నడుము నొప్పులు తెలియదు, కళ్ళ నొప్పులు తెలియదు, కాళ్ళ నొప్పులు తెలియదు, ఏవి భర్త భయం ఉండదు, భార్య భయం ఉండదు, పిల్లల భయం ఉండదు, ఏముండదు. అత్ర మాత అమాత భవతి పిత అపిత లోక అలోక దేవ అదేవ వేద అవేద అత్ర స్థేనో అస్థేనో భవతి భ్రూణ అభ్రూణ చాండాలు అచాండాల పౌల్కసో అపౌల్కస శ్రవణో అశ్రవణ స్థాపసో అతాపస అనన్వాగతం పుణ్యేన అనన్వాగతం పాపేన తీర్ణోహితదా సర్వాన్ శోకాన్ హృదయస్య భవతి. ఆ సృష్టి అవస్థలో తల్లి తల్లి కాదు, తండ్రి తండ్రి కాదు, లోకాలు లోకాలు కాదు, గురువు గురువు కాడు, శిష్యుడు శిష్యుడు కాడు, దొంగ దొంగ కాడు, రాజు రాడు కాదు, మంత్రి మంత్రి కాదు, భార్య భార్య కాదు, భర్త భర్త కాదు, పిల్లలు పిల్లలు కాదు, అన్నీ వదిలి సన్యాసం తీసుకొని నిద్రపోతాం హాయిగా. దాన్ని సుషుప్తి అవస్థ అంటారు అన్నమాట. మనకు రోజు 3 తిరుగుతాయి. ఒక జాగ్రత్త, ఓ స్వప్న, ఒకటి సుషుప్తి. రోజు కోటి పోతాయి. నిన్న 3 పోయినాయా పోలేదా, మొన్న 3 పోయినాయా పోలేదా, పుట్టినప్పటి నుండి ఇప్పటిదాకా ఎన్ని పోయి ఉంటాయి, ఎన్నో పోయినాయి. మనం పోయినామా, మనం పోలే. అదే మనమే ఆత్మ అన్నమాట. అశరీరం శరీరేషు అనవస్థేషు అవస్థితం మహాంతం. నువ్వు ఎంతున్నావు అంటే ఏం చెప్తాను చెప్పండి. నేను ఈ కాలు నుండి ఈ తలకాయ దాకా ఉన్నామని చెప్తాం. అంటే 5 ఫీట్లు, ఇంతకుముందేమో 12 ఫీట్ల మనుషులు ఉండేది. ఎంతమంది? ద్వాపర యుగంలో 12 ఫీట్లు ఉండేదమ్మా, 12 ఫీట్ల మనుషులు ఉండేది. మరి 12 ఫీట్లలో ఇప్పుడు ఎంతకు వచ్చిండ్రు? 4 ఫీట్లకు వచ్చిండ్రా రాలేదా? మీరు మేలే, కొంతమంది 5, 5.5, 6 ఉన్నారు. కానీ ఇంకా 4 ఫీట్ల కూడా కనబడుతుంటారు రోడ్లు ఏమంటే నాకు. మనం ఎంతున్నాం అంటే గింతే కదా, ఈ తలకాయ నుండి గీత కాళ్ళ నుండి గింతే అనుకుంటాం కదా. మనం ఇంత లేము, ఇంత ఉండేది శరీరం, మనం ఇంత లేము. మనము మహాంతం. అంటే భూమి కంటే నీళ్లు 10 అంతలు ఎక్కువ అంట, నీళ్ళ కంటే అగ్ని 10 అంతలు ఎక్కువ అంట, అగ్ని కంటే గాలి 10 అంతలు ఎక్కువ, గాలి కంటే ఆకాశం 10 అంతలు ఎక్కువ, దానికంటే మనం పెద్దోళ్ళమంట. చూడు మరి, మహాంతం విభుం ఆత్మానం. నేను అంత వ్యాపకమైన పరమాత్మను అని తెలుసుకుంటే మత్వా ధీరో నశోచతి. ఈ విధంగా నేను ఆత్మనని ఎవరికైతే జ్ఞానం కలుగుతుందో అట్లాంటి వాడు ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులతో బాధపడకుండా, మత్వా ధీరో నశోచతి, అట్లాంటి వాడు బాధపడడు అని మనకు వేదములో మాట, యజుర్వేదంలో మంత్రం అన్నమాట. కాబట్టి మనము మానవ జన్మ ఎత్తినాం. మరి మానవ జన్మ ఎత్తి మనం జంతువులను దేవుళ్ళం కావాలా? మనల్ని ఏమంటారు ఇప్పుడు? జంతువులు అంటారు. ఎందుకంటే పుట్టినాం కాబట్టి జంతువులు. కాబట్టి అవి 4 కాళ్ళ జంతువులు, మనము 2 కాళ్ళ జంతువులు, ఇంతే తేడా. నువ్వు ఎప్పుడు దేవుడు అవుతావంటే మరి వేదం చెప్పిన పద్ధతి ప్రకారంగా నువ్వు గృహస్థుడు, బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ గురువు సన్నిధానంలో కూర్చొని నేను శ్రవణము మరణము నిధిధ్యాసనము, ఈ శరీరంలో నేను ఎవరును, ఈ శరీరం నాకు ఎందుకు వచ్చింది, ఇట్లాంటి శరీరాలు ఎన్ని వచ్చినాయి, భవిష్యత్తులో ఎన్ని రాబోతున్నాయి, మరి నేను ఎవరు, నేను ఆత్మనని ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలన్నమాట. ఈ ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించేదే భగవద్గీత. ఈ ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించేది భగవద్గీత. భగవద్గీతలో మొత్తంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్పండి? 18 అధ్యాయాలు ఉన్నాయి. దాంట్లో 6 అధ్యాయాలు కర్మ, అంటే సంసారం ఎట్లా చేయాలా, బ్రహ్మచర్యం ఎట్లుండాలా, గృహస్థుడు ఎట్లుండాలా, వానప్రస్థుడు, సన్యాసి, ఎవరి ధర్మం ఎవరి పని ఎట్లా చేయాలని కర్మకాండ అంటారు. కర్మ పొద్దున్న లేవగానే మనం పని చేయాలి కదా. దీని కర్మను పని అంటారా? పనిని కర్మే అంటారా? కానీ శాస్త్రం పనిని కర్మ అన్నారు. వంట చేసేదాన్ని కర్మ అన్నారు, వ్యాపారం చేసేదాన్ని కర్మ అన్నారు, ఉద్యోగం చేసేదాన్ని కర్మ అన్నారు. కర్మ అంటే యజ్ఞము, దానము, తపస్సు, 3టినే కర్మ అంటారు అన్నమాట. ఇప్పుడు వీళ్ళు యజ్ఞం చేస్తున్నారు కదా, దీన్ని కర్మ అంటారు. ఇప్పుడు దానం, అన్నదానం చేస్తారు కదా, దాన్ని కర్మ అంటారు. తపస్సు, మరి ఇక్కడ కూర్చొని పొద్దున్నే కదలకుండా కూర్చున్నారు కదా, తపస్సు చేస్తున్నారు కదా, తపస్సు. ఈ 3టిని కర్మ అంటారు. కర్మ అంటే ఏంది, కర్మ అనేది ఏ విధంగా చేయాలా? మరి ఈ కర్మ అని 6 అధ్యాయాలు చెప్పిండ్రు అన్నమాట. ఆ తర్వాత భక్తి. ఇప్పుడు మీకు చేతులు ఉన్నాయా? ఏళ్ళు ఇలా పైకి ఎత్తండి మీరు, ఇటు తిప్పండి, చేయి తిరిగింది కదా.
ఆ సూర్యుని తిప్పుతావా నువ్వు? చంద్రుని తిప్పుతావా? భూమిని తిప్పుతావా? ఎందుకు తిప్పవు మరి? ఎందుకు తిప్పవు చెప్పు? నీ చేతిలో లేదు. నీ చేతిలో ఇప్పుడు గింతే ఉంది. ఎందుకంటే నేను ఇంతే ఉన్నా అనుకుంటున్నావు కాబట్టి అంతే ఉండదు. కానీ భూమిని తిప్పివాడు ఒకడు ఉన్నాడు కదా. భయాదస్యాగ్నిస్తపతి భయాత్ తపతి సూర్య భయాద్ ఇంద్రశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పంచమహ. ఫ్యాన్ తిరగాలంటే అదంతా తిరుగుతుందమ్మా. ఫ్యాన్ తిరుగుతుంది కదా, దానికి పెద్ద కంపెనీ కావాలా, దానికి లోపల గడ్డ ఉండాలా, గడ్డకు కరెంటు చుట్టాలా, మళ్ళీ దానికి ఏమేమో ఫిట్ చేసి మళ్ళీ ఎక్కడి నుండి థర్మల్ పవర్ స్టేషన్ నుండి వైర్ లాగాలి వీడికి. పెద్ద డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, దానికి సీలు ఉంటారు, ఈలు ఉంటారు, ఏఈలు ఉంటారు, మళ్ళీ లైన్ మెన్లు ఉంటారు, ఫోర్ మెన్లు ఉంటారు. ఓ అమ్మ 1,00,000 మంది పని చేస్తే గది తిరుగుతుంది. అది దాంట్లో ఎవడు ఏడ కట్ అయినా తిరగదు మళ్ళీ అన్నమాట. ఈ ఫ్యాన్ తిరగాలంటే గింత ఉంటే మళ్ళీ సూర్యుడు ఎట్లా తిరుగుతున్నాడు చెప్పండి? సూర్యుడు తిరుగుతలేడా? చక్రం తిరిగినట్టు తిరుగుతున్నాడు కదా. భూమి తిరుగుతుందా? తిరుగుతలేదా? నీళ్ళు తిరుగుతున్నాయా? తిరుగుతలేవా? మరి ఎవరు తిప్పుతున్నాడు చెప్పండి? తిప్పేవాడు ఉండాలా? ఉండాలి కదా. అదే పరమాత్మ. ఆయన పేరు ఏం పేరు? పరమాత్మ. క్షిత్యంకురాధికం కర్తృజన్యం కార్యత్వాత్ ఘటవత్. ఇప్పుడు భూమిలో మనం గింజలు వేస్తామమ్మా. గింజలు వేసి నీళ్ళు పోసి పండుకుంటాం. అవి మొలుస్తున్నాయా? మొలుస్తలేవా? మరి నీ భయంతో మొలుస్తున్నాయా అవి? దేవుడి భయంతో నువ్వు వేసి పండుకుంటువి. విత్తనాలు వేసిరి, జొన్నలు వేసిరి, కందులు వేసిరి, బొబ్బర్లు వేసిరి, ఉలవలు వేసిరి, ఒడ్లు వేసిరి, అన్నీ వేసి ఇళ్ళలో పండుకుంటే అవి ఒలిపించేది ఎవరు? దేవుడు. ఇప్పుడు ఆ చెట్లు ఉన్నాయి, ఇప్పుడు మామిడి పండ్లు వస్తున్నాయి, మంచి మామిడి పండ్ల సీజను. మరి ఆ మామిడి చెట్టు మంచి మామిడికాయలు కాస్తున్నాయి. కాయకపోతే నువ్వేం చేస్తావు? అవి ఎవరు భయం చేతి కాస్తున్నాయి? భగవంతుడు భయం చేత అన్నమాట. భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు అంటే ఏంటిది? మనకు 11వ అధ్యాయం ఉంది కదా. ఆ 11వ అధ్యాయంలో భగవంతుని యొక్క స్వరూపం, భగవంతుని యొక్క విశ్వరూపం, భగవంతుని ఏ విధంగా దర్శనం చేసుకోవాలి. విష్ణు సహస్రనామంలో మొట్టమొదటి పేరేంటి చెప్పండి? విష్ణు సహస్రనామం చదువుతారా? మీరు చదువుతారా? ఎంతమంది చదువుతారో చేతులు ఎత్తండి. విష్ణు సహస్రనామం అమ్మ చదువుతారా? ఇప్పుడు చేతెత్తితే ప్రమాదం అని భయం వేసింది కొంతమందికి. ఎత్తిందా? ఆ విష్ణు సహస్రనామంలో మొట్టమొదటి పేరు ఏంటి చెప్పండి? శుక్లం భరధరం కాదు, అదేం ప్రార్థనా శ్లోకం. అది ప్రార్థనా శ్లోకం. ఆ విష్ణు సహస్రనామాన్ని శుక్లాం భరధరం అనేది ప్రార్థనా శ్లోకం. అసలు ఏది ఎక్కడి నుండి మొదలైతే విష్ణు సహస్రనామాలు చెప్పండి? ఎక్కడి నుండి? గట్టిగానండయ్యా. ఎక్కడ? కరెక్ట్. విశ్వం విష్ణుర్వశత్కారో భూత భవ్య భవత్ప్రభు భూత భృద్భావో భూతాత్మ భూతభావర. ఇది మొట్టమొదటి శ్లోకం. విష్ణు సహస్రనామంలో 1000 ఉన్నాయి పేర్లు. 1000లో మొట్టమొదటి పేరేంది? విశ్వం. మొట్టమొదటి భగవంతుడి పేరేంది? విశ్వం అంటే ఏందో చెప్పు. ప్రపంచం అంటే ఏందో చెప్పు. భూమి ఏంది? విశ్వమేనా? నీళ్ళు, అగ్ని, గాలి, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, 84 లక్షల జీవరాశులు, అండజాలు, పిండజాలు, శ్వేతజాలు, ఇదంతా కలిసే కదా విశ్వం అవుతుంది. అంటే పరమాత్మ గారి వస్తువు విశ్వమంతయు లేదు. పరమాత్మ గాంధీ ఏది లేదు. నువ్వు విశ్వమే. నేను విశ్వంలో ఉన్నానా లేనా? నేను విశ్వంలో ఉన్నానే లేదా? నేనే పరమాత్మను. నువ్వు విశ్వంలో ఉన్నానా లేవా? నువ్వే పరమాత్మవు. పరమాత్మ లేదేడని చెప్పిగా మొట్టమొదట కొట్టినమాట. నువ్వు నిజంగానే జ్ఞానివైతే విష్ణు సహస్రనామంలో విశ్వం అనగానే నీ నోట ఆగిపోవాలి. ఇక విశ్వం అంటే ఈ ప్రపంచంలో ఏదుందో అంత పరమాత్మనే. ఈశావాస్య విదగం సర్వం యత్కించ జగత్యాం జగతు తేన త్యక్తేర భుంజీత మాగృత కస్యస్విత్ ధనం. ఇదంతా పరమాత్మనే. జలే విష్ణు, థలే విష్ణు, విష్ణు పర్వతమస్తకే జ్వాలమాలే కులే విష్ణు, సర్వం విష్ణు, అంత పర్వత. ఇప్పుడు విష్ణు సహస్రనామాలు మీరు తయారు చేసిండ్రా? ఎవరు చేసిండ్రు? ఇది భారతంలో వస్తుంది. భారతంలో ఎవరు చెప్పింది? ఇది శాంతి పర్వంలో వస్తుంది. శాంతి పర్వంలో ఎవరు చెప్పింది? ఇది భీష్మాచార్యుడు చెప్పిండు. ఎవరు చెప్పిండు? భీష్ముడని చెప్పింది. భీష్మ ఉవాచ విశ్వం విష్ణురు వశత్కారు. ముందు భీష్మ ఉవాచ వచ్చిన తర్వాతనే వస్తుందా?
మరి భీష్ముడు చెప్పిండు అనమాట. ఆ భీష్ముడు చెప్పినప్పుడు కృష్ణుడు ఎదురునే ఉన్నాడు, అందట్లోనే చెప్పిండు ఆయన. భగవంతుని విశ్వం ఎంత ఉన్నదో అంత మొత్తం టోటల్ విశ్వంలో ఒక ముక్క దేవుడు అని చెప్పిండు. ఆడ విశ్వం ఉన్న టోటల్ ఎంత ఉన్నదో సృష్టి అంతా భగవంతుని స్వరూపమే. ఎతో ఎవ్వరి చేజనించు జగమెవ్వరి లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు. సర్వము తానైన వాడంటే ఏం చెప్పండి? భూమి ఆయనే, నీళ్ళు ఆయనే, అగ్ని ఆయనే, గాలి ఆయనే, వాయువు ఆయనే, ఆకాశం ఆయనే, నువ్వు ఆయనే, నేను కూడా ఆయన్నే. ఆయన లేని దేవుణ్ణి చెప్పి అంత పరమాత్మనే కదా. అదే చెప్తున్నారన్నమాట. కాబట్టి మనము చదువుతాం కానీ దానికి అర్థం ఏందో మనకు సరిగ్గా అవగాహనకు వస్తలేదన్నమాట. అందుకనే ఈ భగవద్గీతలో 2వ అధ్యాయంలో భగవంతుని యొక్క స్వరూపము, ఆ విశ్వం అంటే ఏంది, విశ్వరూప సందర్శన యోగం అన్నారు. 11వ అధ్యాయం పేరు ఏం పేరు? విష్ణురూప సందర్శనమా? ఏం పేరు అది? కృష్ణరూప సందర్శనమా? శివరూప సందర్శనమా? ఏం పేరు పెట్టిండు? విశ్వరూప. విశ్వమే ఆయన అన్నమాట. దేవరూప సందర్శనం ఆయన లేడా? ఆయన పేరే విశ్వరూప. విశ్వమే ఆయన. విశ్వమే ఆయన. ఆ విశ్వంలో మనం ఉన్నమా లేవా? మనం కూడా ఆయనే. ఆ విశ్వంలో మీరు ఉన్నారా లేరా? మీరు కూడా ఆయనే. మీరు పొద్దున్న అన్నం వండితే గిన్నెలు పట్టుకుంటారా? ఆ గిన్నెలు కూడా దేవుడే పోయిగా. ఆయన ఏం దేవుని చెప్పు? విశ్వరూప సందర్శన యోగం. మరి దాంట్లో ఆ విశ్వాన్ని ఏ విధంగా దర్శించాలంటే 12వ అధ్యాయంలో దీనికి విశేషం. ఆ తర్వాత నీకు జ్ఞానం వస్తుంది. మిగతా 6 అధ్యాయాలలో ఏముంటుంది? జ్ఞానం ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇతి తద్విద క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తద్ జ్ఞానం మతం మమ. ఇదం శరీరం కౌంతేయ. ఓ కౌంతేయ, ఇదం శరీరం, ఈ శరీరం ఉంది కదా, ఇది క్షేత్రము అన్నాడు. దీన్ని ఏమంటారు? ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇతి తద్విద. ఈ శరీరం నీకున్నట్టు అనిపిస్తుందా? ఈ శరీరం నీకున్నట్టు అనిపించకపోతే దీనికి పిల్లు పెడతావా, అన్నం పెడతావా? నువ్వు ఉన్నట్టు అనిపిస్తేనే కదా పెడుతున్నావు. ఈ శరీరాన్ని ఎవరు తెలుస్తున్నారు? నీ శరీరం నీకు తెలుస్తుంది, నా శరీరము నాకు తెలుస్తుంది. ఈ శరీరం నువ్వు తెలుసుకుంటున్నావు కాబట్టి నువ్వు క్షేత్రజ్ఞుడు. నువ్వు ఏమంటారు? మనం క్షేత్రజ్ఞుడు. మనం ఎవరము? ఇట్లాంటి క్షేత్రాలు ఎన్ని వచ్చినాయి, పోయినాయి. ఇట్లాంటి క్షేత్రాలు. ఈ శరీరానికి ఇది క్షేత్రం అమ్మ, ఈ జన్మకి ఇది క్షేత్రం, ఒక జన్మానికి ఇంకొక క్షేత్రం, ఇంకో జన్మ వస్తే ఇంకో క్షేత్రం. క్షేత్రం మారుతుంది కానీ క్షేత్రజ్ఞుడు మారుతాడా? మనం మారం అన్నమాట. క్షేత్రజ్ఞుడు అంటే మనం అన్నమాట. ఈ విధంగా 13వ అధ్యాయం మొదలుకొని ఆయన చక్కగా మొత్తం జ్ఞానం అంటే ఈ శరీరం అంటే ఏంది, ఈ శరీర స్వరూపం ఏంది అన్నీ చాలా చక్కగా 18 అధ్యాయాలు అనమాట. జ్ఞానకాండ అనమాట. దీన్ని ఏమంటారు? జ్ఞానకాండ. అయితే ఈ జ్ఞానకాండకు ఎవరు అధికారం అంటే సన్యాసి అధికారం. ఎవరు అధికారి? సన్యాసి. సన్యాసి అంటే ఏంది? సన్యాసి అంటే గుడ్డలు కాదు. దీన్ని ఏమంటారు? గుడ్డల సన్యాసి అంటే సంసారం వదిలిపెట్టినాడు. దీన్ని అంటే పుత్రైషణాయాశ్చ విత్తైషణాయాశ్చ లోకేషణాయాశ్చ యుద్ధాయ అత భిక్షాచర్యం చరంతి. బృహదారణ్యకోపనిషత్తు. లోకేషణ, విత్తేషణ, పుత్రేషణ ఉండదు. పుత్రేషణ అంటే పెళ్లిళ్ళు చేసుకోవాలని. ఏమి? విత్తేషణ అంటే పిల్లలు పెంచడానికి డబ్బులు కావాలిగా, అది వెళ్ళాలి. లోకేషణ మరి డబ్బులు కావాలంటే దుకాణం అన్నా, వ్యాపారం అన్నా, రాజకీయం అన్నా, ప్రపంచంతో సంబంధం పెట్టుకోవాలి కదా, దాన్ని లోకేషణ అంటారు. ఈ 3 వదలాల. నాకు పెళ్ళి వద్దు, నాకు పైసలు వద్దు, ప్రపంచం కూడా వద్దు అని నీకు ఎప్పుడు అనిపిస్తుంది అంటే కొంచెం పెద్దగా అయిన తర్వాత, పిల్లలు పెద్దగా అయిన తర్వాత వాళ్ళని వదిలిపెట్టి రమ్మంటుండే ఇట్లా. ఇప్పుడు మధ్యలో వదిలిపెడితే నువ్వు వదిలిపెడితే అది వదిలిపెడుతుందా? మనం వదిలిపెట్టామనుకో అది వదిలిపెడుతుందా చెప్పు? మా గురువుగారు కథ చెప్పేది. సాయంత్రం పూట 2 స్నేహితులు కలిసి దారిమ్మని నడిచిపోతుంది. అయితే వానాకాలం ఒక వాగు, పెద్ద వాగు అన్నమాట. ఆ వాగులో ఒకటి నల్లది మూట కొట్టుకుపోతుంది. నల్ల మూట కొంచెం చీకటి అవుతుందన్నమాట.
ఓ స్నేహితులు చూసినారే మూట కొట్టుకుపోతుంది, పైన ఎవరు కాలు జారి ఏమన్నా మూట వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు కదా, గోకాళ్ళ మూట ఏదైనా జారి పడ్డట్టుంది, నేను పోయి పట్టుకొస్తానంటాడు వీడు. రే పొద్దుమూకిత్రా ఎందుకు వచ్చిన కొడుకు అంటే, నేను గజ ఈతగాన్ని, నాకు బ్రహ్మాండంగా ఈత వస్తుంది, నేను పట్టుకొస్తా, నువ్వు చూడు అని లోపలికి దూకిండు. దేంట్లోకి? వాగిలోకి, నదిలోకి దూకిండు. పోయి గబా 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 పోయేసి ఈదుకుంటా పోయి దాన్ని పట్టి లాగిండు. లాగేపటికి పాపం అది ఎల్లంగొడ్డు. ఏంది? ఏ కంబల్ల మూట అనుకుంటు కానీ ఎల్లంగొడ్డు. ఏదైనా పట్టుకుందామంటే ఏమి దొరకలేదు, వీడు దొరికింది, వీడిని పట్టుకుంది గట్టిగా. అయ్య రామ రామ. ఇక పైన గడ్డ మీద ఓడి పిలుస్తాడు, అయ్యా రావయ్యా తొందరగా పోదామంటే, అయ్యా కంబల్ల మూట కాదు, పాడు కాదు, ఇది ఎల్లంగొడ్డు. ఇప్పుడు నేను వదిలిపెడదామన్నా అది నన్ను వదిలిపెట్టే పరిస్థితి లేదయా. ఇక నారాయణని పాడి నువ్వు అని నదీనాం సాగరోగతి. ఏమి భార్యకేమో భర్త ఎల్లంగొడ్డు, ఏమి భర్తకేమో భార్య ఎల్లంగొడ్డులు, వీళ్ళిద్దరికి పిల్లలు ఎల్లంగొడ్లు. ఇంకా ఒకరిని పట్టుకొని ఏడికి పోవాలా? నదీనాం. పెళ్ళి అయితే ఇట్లుంటుంది అట్టుగా, ఏదో ఉన్నదని సంసారంలో చెయ్యేస్తే అది ఎల్లగొడ్డ అయి కూర్చుంటుంది. కానీ వదిలిపెడుతుందా? ఆ విధంగానే ఈ మధ్యలో సంసారాన్ని వదిలిపెట్టాలంటే ఇప్పుడు భర్త ఏం రమ్మంటే వాళ్ళ భార్య వదిలిపెడుతుందా? అందరిని తీసుకొచ్చి పంచాయతీ పెడతావు. నువ్వు ఎట్లా వచ్చినావు, నువ్వు ఎట్లా వదిలిపెట్టినావు? రా, వాళ్ళ చుట్టాలలో దేవరకొండలు ఉండని, నల్లగొండలు ఉండని, రంగారెడ్డి జిల్లా ప్రపంచంలో ఏనైనా ఉండని, అందరి విమానంలో ఛార్జీలు పెట్టైనా పిలిపించి పంచాయతీ పెడుతుందా పెట్టదా? అది ఎల్లంగొడ్డు. అర్థమైందా? ఒకరికొకరికి ఎల్లంగొడ్డులు అన్నమాట ఈడ. ఈ సంసారం అనేది అట్లుంటుంది అయ్యా బాబు. కాబట్టి సంసారంలో కొంచెం బాధ్యతలు తీరినాయి అనుకోండి, కొంచెం పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయి కొంచెం చిన్న కొడుకు సంతానం వదిలిపెట్టింది అనుకో, బయటకు వచ్చేయండి. ఇక ఎవరిని అడగాల్సిన అవసరమో లేదు, నో డ్యూడే. అప్పుడు వచ్చేసి దాన్ని సన్యాసం అంటారు. దాన్ని ఏమంటారు? వచ్చేసి శుభ్రంగా గురువు దగ్గర కూర్చొని, మరి ఈ శరీరంలో నేను ఎవరు, ఇది ఎన్నో నెంబరు శరీరం, ఇది ఇంకా ఇంకెన్ని శరీరాలు మనకు, మరి ఈ శరీరం నాకు వద్దనుకుంటే గురువు దగ్గర కూర్చొని శరీరంలో నేను ఆత్మను అని ఆత్మానాత్మ విచారణ ద్వారా అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము లోపల ఉన్న మనం అన్ని లోపట అవన్నీ మనకు రక్షణ అన్నమాట. అవి మనకు సేవ చేస్తున్నాయి అన్నమాట. మనం ఏ విధంగా ఉన్నామని ఈ అన్నమయం అంటే ఈ శరీరం నేను కాదు, ఈ ప్రాణం నేను కాదు, ఈ మనస్సు నేను కాదు, ఈ బుద్ధి నేను కాదు, నేను అజ్ఞానం నేను కాదు, నేను ఆత్మను తెలుసుకునేదే. ఇది యజ్ఞానికైతే ఖర్చులు అవుతాయి, జ్ఞానానికి ఒక్క రూపాయి ఖర్చు కూడా ఉండదన్నమాట. యజ్ఞం చేయాలంటే ఇప్పుడు చూడు ఎన్ని రూపాయలు ఖర్చు అవుతారో, వేలు ఖర్చు అవుతాయి. కానీ సన్యాసం తీసుకొని గురువు దగ్గర కూర్చుంటే నీకు ఒక్క రూపాయి ఖర్చు కాదు, ఉన్న రూపాయలు కూడా వదిలిచ్చేస్తారు గురువుగారు. ఉండదు అనమాట. ప్రశాంతంగా కూర్చొని ఆ గురువు దగ్గర ఆత్మవారే శ్రోతవ్యో ద్రష్టవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య ఆత్మనావా అరే దర్శనేన శ్రవణేన మధ్య విజ్ఞానేన ఇదకం సర్వం విదితం. అప్పుడు ఆ పరమాత్మ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. దాన్ని భగవద్గీతలో 3 అధ్యాయాలు ఉన్నాయి, 6 అధ్యాయాలు ఉన్నాయి కదా, దాన్ని జ్ఞానకాండ అంటారు. ఏమంటారు? 6 అధ్యాయాలు. అందుకనే భగవద్గీతకు శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు వీరంతా భాష్యం అంటే దానికి మనకు సరిగా అర్థం కావాలని ఆ వేదంలో ఉన్నదంతా దీంట్లో ఏ శాస్త్రములు అంతా సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందర పార్థో వత్స సుధీర్ సర్వ ఉపనిషత్తుల యొక్క సారాంశం, సర్వశాస్త్రాల సారాంశం అంటే దాంట్లో నూరి ఏరి మొత్తం దాంట్లో రసం అన్నమాట. మనము ఇప్పుడు పళ్ళ రసం తీసుకొస్తాం కదా, ఇప్పుడు చెరకు రసం తెస్తాం కదా, చెరకు రసం చేసినప్పుడు చెరకులో 2 ఉంటుంది, ఒకటి పిప్పి ఉంటుంది, ఒకటి రసం ఉంటుంది. ఆ పిప్పి బారేసి రసం తాగవా? ఇది భగవద్గీత రసం అన్నమాట. ఏది? చెరకు రసం లాంటిది. కాబట్టి అట్లాంటి భగవద్గీత ఇది జ్ఞానకాండ. ఇది 6 అధ్యాయాలు జ్ఞానకాండ. కాబట్టి మీరు భగవద్గీత పారాయణం చేయండి. పారాయణం చేస్తే మంచిదే, కానీ దానికి అర్థం తెలుసుకోవాలి. రోజు కనీసం 5 శ్లోకాలు, కనీసం 5 శ్లోకాలు అర్థం చదువుకోండి. సంసారంలో ఉన్న వాళ్ళకి నీకు తీరిక లేదనుకో, 5 శ్లోకాలకు అర్థం చదవడానికి నీకు 5 నిమిషాలు పడుతుంది. ఎంత? 5 నిమిషాలు. ఒక వ్రతం తీసుకోండి. ఈరోజు భర్తయ్య గారు వాళ్ళంతా కుటుంబ సభ్యులు, గౌరవ ధర్మయ్య కొడుకులందరూ కలిసి బ్రహ్మాండంగా యజ్ఞం చేసినారు. మరి మేము అందరం కలిసి ఈరోజు కనీసం యజ్ఞంలో పాల్గొన్నందుకు మా జీవితాంతము రోజు ఒక 5 శ్లోకాలు తాత్పర్యం చదువుకుంటాము అని అనండి. అంటారా?
చేతులు ఎత్తండి ఎంతమంది చదువుతారో చూడు. 5 శ్లోకాలు 5 నిమిషాలు పట్టదు. ఇప్పుడు అమ్మగారులు అలంకారం చేసుకోవడానికి 5 గంటలు పడుతుంది. మంచిదే, అలంకారం కూడా అవసరమే. కానీ 5 శ్లోకాలు ఏమున్నా నీకు ఎప్పుడు తీరితే అప్పుడే, నీకు టైం ఏమి లేదు దీనికి. నువ్వు పండుకున్నావా కూర్చున్నావా రాత్రి పండుకునేలోగా ఒక 5 శ్లోకాలు దానికి తాత్పర్యం చదువుకుంటామని చేతులు ఎత్తండి ఇట్లా అందరూ మనస్ఫూర్తిగా ఎత్తాలా. సంతోషం అన్నమాట. ఇప్పుడు అందరు స్వర్గానికి పోవాలన్నా జాగ ఉండాలి కదా, కొంతమంది నరకానికి పోయే వాళ్ళు కూడా ఉండాలి కదా. కిందికి పోయే వాళ్ళు చేతులు ఏమి ఎత్తొద్దు. మరి మానవ జన్మ ఎత్తిగా భగవద్గీత 5 శ్లోకాలు కూడా చదవకపోతే మరి వాళ్ళు గ్యారంటీగా నరకానికి పోతారు. నాకు తెలిసిన కాడికి చెప్తున్నాను అనమాట. మీరు నరకానికి పోవాలని నాకేం కోరిక లేదు, కానీ పోయేది మాత్రము గ్యారంటీ. కాబట్టి కనీసం రోజు ఎట్లయినా మీరు శాస్త్రం చదవలేరు, వేదం చదవలేరు, వేదం మీకు నేర్పేవాళ్ళు లేరు, శాస్త్రం మీకు నేర్పలేరు. కనీసం మన చేతిలో భగవంతుడు ఒక ఆయుధం అనమాట, బ్రహ్మాండమైనటువంటి ఆయుధం. 14 లోకాలలో లేనిది భగవంతుడు మనకి ఇచ్చిండు. రోజు 5 శ్లోకాలు ఏమన్నా చెప్పండి, ఒక 5 నిమిషాలు కూడా టైం పట్టదు. ఒక్కసారి చదవడం వీలు పడకపోతే 5 సార్లు 5 చదవండి, నీకు ఎప్పుడు తీరితే అప్పుడు. ఒక 5 శ్లోకాలను రోజు తప్పకుండా మీరు చదవాలా. ఇదే మాకు దక్షిణ. మీరు నాకు ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది మా స్వామికి దక్షిణ ఇస్తున్నాం అనుకొని మీరు తప్పకుండా పాటించాలని నేను కోరుకుంటున్నాను.